స్టూడెంట్స్ S7 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చాలా మంది రిలాక్స్ అయ్యారు. అండ్ ఇంకా మనకి బోల్డ్ అంత టైం ఉంది బోర్డ్ ఎగ్జామ్స్ కి. నేను ఆల్రెడీ 50 to 60% సిలబస్ కంప్లీట్ చేసినా ఇంకా మనల్ని ఎవరు ఆపేది అన్న ఫీలింగ్ లో ఇంకా ఉన్నారు. సో మీకు ఒక రియాలిటీ చెక్ చెప్పనా? మీకు ఎంత టైం ఉందని అనుకుంటున్నారు మన బోర్డ్ ఎగ్జామ్స్ కి? ఇప్పుడు మీరున్న ప్రెసెంట్ డే నుంచి నీ బోర్డ్ ఎగ్జామ్స్ కి ఎంత టైం ఉందని అనుకుంటున్నారు? సరే, నువ్వు లెక్కేసుకోవచ్చు. మన దగ్గర 1, 2, 3, 4, 5 months టైం ఉంది. నేను ఎంత విచ్చలవిడిగా యూజ్ చేసుకున్నా కూడా లాస్ట్ 2 months కష్టపడినా నా దగ్గర ఉన్న కంప్లీట్ ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ ప్లస్ అలాగే ఇంకా రిమైనింగ్ 40% సిలబస్ నేను ఫినిష్ చేయలేనా? ఈజీగా ఫినిష్ చేసేస్తా అండ్ నేను అనుకున్న స్కోర్ ని సాధిస్తా. ఇలాంటి డైలమాలో గనక మీరుంటే ఐఎమ్ సారీ టు సే దిస్ హార్ష్ ట్రూత్ దాట్ మీరందరూ కూడా మీరు అనుకున్న గోల్ ని రీచ్ అయ్యే అసలు ట్రాక్ లోనే లేదు. చాలా డే బై డే వెనకబడిపోతున్నారు. సో యూ నీడ్ టు చెక్ దిస్ పాయింట్ దట్ రియాలిటీ ఏం జరుగుతుంది, ఇంకా ఎన్ని రోజులు ఉంది. మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు నాకు 5 months టైం ఉంది అని. నిజాలు మాట్లాడుకుందామా? కాసేపు నిజాలు మాట్లాడుకుందామా? మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? మార్చిలో ఉన్నాయి. మార్చిలో ఎగ్జామ్స్ పెట్టుకొని నువ్వు చదవడానికి అసలు పనికి రాదు. చదవడానికి మార్చిలో అసలు సంబంధమే లేదు, వీలు లేని మంత్. అండ్ ఫిబ్రవరి విషయానికి వస్తే ఫిబ్రవరిలో ఆల్రెడీ నీకు దీనికన్నా మార్చిలో వచ్చే బోర్డ్ ఎగ్జామ్స్ కన్నా కూడా ఇక్కడ ప్రీ బోర్డ్స్ ఉంటాయి. ప్రీ బోర్డ్స్ కూడా ఏమంత చిన్న విషయం కాదు నాన్న. నువ్వు మార్చి లో రాసే బోర్డ్ ఎగ్జామ్స్ కి నీకు ఎంత ప్రెషర్ ఉంటుందో సేమ్ ప్రెషర్ ప్రీ బోర్డ్స్ కి కూడా ఉంటది. ప్రీ బోర్డ్స్ కూడా మళ్ళీ మనకి ఎప్పుడు జరుగుతాయి? ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లేకపోతే సెకండ్ వీక్ జరుగుతుంది. ప్రీ బోర్డ్స్ ఇలా అయిపోయాయో లేదో మనకి కనీసం ఆ కరెక్షన్ పేపర్స్ వచ్చి మనకి రిపోర్ట్ కార్డులు వచ్చి మనం ఏమేమి మిస్టేక్ చేసినాం, ఎక్కడెక్కడ పోయినాయి అనే వెతుక్కునే లోపలే విత్ ఇన్ 1 week లో మనకి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫిబ్రవరిలో నీకేంది? అసలు నీకు ఇక్కడ మిగిలేదే లేదు. సో ఫిబ్రవరి కూడా పోయింది. ఇంకెన్ని రోజులు ఉంది? కేవలం 3 నెలలు మాత్రమే ఉంది. ఈ 3 నెలల్లో కూడా ఇవాళ నేను రికార్డ్ చేసే టైంకి లేకపోతే ఈ వీడియో మీకు రిలీజ్ అయ్యే టైంకి డేట్ 10 ఎంత? జస్ట్ 80 days మాత్రమే ఉంది. ఇదొక 60, ఇదొక 60, ఇదొక 20, 80 days మాత్రమే ఉంది. 3 నెలలు కూడా మొత్తం లేదు. సో మరి ఇలాంటి ఈ 3 months లో నువ్వు ఏం చేయొచ్చు? నువ్వు నీ దగ్గర ఉన్న టైం ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే మన స్కోర్ ఎప్పుడు కూడా మళ్ళీ తక్కువ కూడా ఉండదు. మన స్కోర్ ఎప్పుడు కూడా డైరెక్ట్ 10/10 ఉంటది. లేకపోతే అట్లీస్ట్ కొంచెం అంతో ఇంతో 99% అయినా రావాలి. అంతకు మించి మన కిందికి దగ్గర. మరి అలాంటి స్కోర్ ని తెచ్చుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఒక క్లారిటీ ఉండాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో ఈ లాస్ట్ 3 months లో మనం ఏం చేస్తే మనం అనుకున్న స్కోర్ కి దగ్గరగా వెళ్తాము, ఆ జర్నీలో ఆ ట్రాక్ లో ఉంటాము అనేది డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. దిస్ ఇస్ గాయత్రి పటేల్, యువర్ ఫేవరెట్ మాస్టర్ టీచర్, అండ్ వెల్కమ్ టు వేదాంత తెలంగాణ 9th and 10th. సో గైస్, ఫస్ట్ నాకు 3 months టైం ఉంది అని నేను అనుకుంటున్నా. గట్టిగా చెప్పాలంటే 3 months కూడా కాదు, ఇంకా చెప్పాలి అంటే 80 days మాత్రమే ఉంది. మీరందరూ వీడియోలో చెప్పినట్టు 90 days 3 months ఇవన్నీ అనుకుంటున్నారేమో, కానీ రియాలిటీకి వస్తే 80 days మాత్రమే ఉంది. ఈ 80 days లో నీకు ఎన్ని పనులు ఉన్నాయో చెప్పాలా? నువ్వు ప్రాపర్ గా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో వచ్చిన ప్రతిదీ నువ్వు ఆన్సర్ చేయాలి. అండ్ నువ్వు ఒక ప్రాపర్ స్ట్రాటజీతో ఎగ్జామ్ పేపర్ ని అటెంప్ట్ చేయాలంటే నువ్వేం చేయాలి? దానికన్నా ముందు ఫస్ట్ నీ సిలబస్ కంప్లీట్ అవ్వాలి. సిలబస్ కంప్లీట్ అవ్వకుండా నువ్వు కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వినో, లేకపోతే మ్యారథాన్స్ ఎగ్జామ్ ముందర జరిగే మ్యారథాన్స్ వినో నేను ఎగ్జామ్ రాసేస్తానంటే కుదరదు. అది ఎప్పుడు వర్కౌట్ అవుతాయి? అఫ్ కోర్స్ మ్యారథాన్స్ మరి ఇంత కుదరదు అన్నప్పుడు మరి ఇన్ని ఛానల్స్ ఇంతమంది ఎందుకు మ్యారథాన్స్ చేస్తున్నారు అని అడగొచ్చు. మ్యారథాన్ అనేది ఎగ్జామ్ ముందు రోజు అన్ని ఆల్రెడీ చదువుకున్న పిల్లాడికి వాడు ఒక్కడే కూర్చొని చదువుకుంటే టైం చాలా పడుతుంది. కాబట్టి ఒక వీడియోలో ఒక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ టీచర్ 3-4 గంటల్లో మొత్తం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం సేవ్ అవుతుంది. దాని తర్వాత వాడికి ఏదైనా వీక్ ఏదైనా ఉంటే దానిపైన ఫోకస్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఎప్పుడు ఆల్రెడీ మొత్తం చదువుకున్న పిల్లవాడికి అది యూజ్ అవుతుంది. కానీ నేను మొత్తం సంవత్సరం అంతా ఏం చదవలేదు మ్యామ్, నేను కేవలం ఈ మ్యారథాన్ మీదనే దృష్టి పెట్టుకున్నాను, నేను హోప్స్ పెట్టుకున్నా, నువ్వేం చేస్తావో తెలియదు, నాకు మార్కులు రావాలి అని అంటే గాల్లో దీపం పెట్టినట్టే. దానికి టీచర్ కూడా ఏం చేయలేదు అండ్ మీ పేరెంట్స్ కూడా ఏం చేయలేదు. పూర్తి బాధ్యత నీదే రేపు పొద్దున మార్క్స్ రాకపోతే. అండ్ దానికోసం అలా అవ్వద్దు, అట్లాంటి సిచ్యువేషన్ నాకు రావద్దు అని నువ్వు అనుకుంటే ఇప్పటి నుంచే ఇంకా మేల్కో, వేకప్ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్. ఏమేం చెయ్యాలి? ఫస్ట్ మనకి సిలబస్ కంప్లీట్ అవ్వాలి. అసలు నీ టెక్స్ట్ బుక్ లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, నీకు ఎగ్జామ్ లో రేపు ఎన్ని చాప్టర్స్ వస్తున్నాయి, ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇవి నీకు తెలియకపోతే నువ్వు ఎంత పెద్ద గోల్లు పెట్టుకొని పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకున్నా కూడా వేస్ట్. నీకేం కావాలి? సిలబస్ ఏముంది, నాకు ప్రతి సబ్జెక్ట్ లో ఏమేమి సిలబస్ ఉంది అండ్ సబ్జెక్ట్ వైజ్ గా ఏం ఫోకస్ చేయాలి కూడా నేను చెప్తా. ప్రతిదీ కూడా నేను చెప్తాను. ఇవాళ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం.
బికాస్ చాలా మంది స్టూడెంట్స్ ఇంకా లైట్ తీసుకుంటున్నారు, ఇంకా కూడా మన చాలా బేసిక్ డౌట్స్ అడుగుతున్నారు. 10th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్ స్టార్ట్ అయిపోయి మనం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాసినప్పటికీ కూడా లైవ్స్ లో అడిగే కొన్ని చిన్న చిన్న బేసిక్ డౌట్స్ చూసినప్పుడు నాకు ఈ విషయాన్ని రిమైండ్ చేయాలని అనిపించింది. సో దిస్ ఈస్ ద రైట్ టైం. నెక్స్ట్, షార్ట్ నోట్స్ మేకింగ్. ఎంతమంది నాన్న ఒక చాప్టర్ చదివేసిన తర్వాత మళ్ళీ దాన్ని చదువుదామన్న ఆలోచన ఎంతమందికి ఉంది? మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ ది 100 మంది చదివితే 90% స్టూడెంట్స్ నేను మళ్ళీ ఆ చాప్టర్ ని రివైజ్ చేయాలని ఆలోచన ఉండదు. ఎందుకంటే రివిజన్ కి అసలు మనం అంత ఇంపార్టెన్సే ఇవ్వము. లైట్ పెద్దగా చదువు కాన్ఫిడెన్స్ లేనోడు, అర్థం కానోడు పోయి చదువుకుంటాడు. మళ్ళీ నాకు మస్తు అర్థమైంది అన్న ఫీలింగ్ లో ఉంటాం. సో దానికోసమే ఇక్కడ షార్ట్ నోట్స్ మేకింగ్ కూడా అవసరం. షార్ట్ నోట్స్ ని నువ్వు లాస్ట్ ప్రిఫైనల్ ఎగ్జామ్ ముందరనో లేకపోతే లాస్ట్ జనవరిలో కూర్చొని రాసుకుంటే అయ్యే పని కాదు. ఓకే, నెక్స్ట్, టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ చదవాలి. టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఇంపార్టెన్స్ మీకే నేను చెప్తా. ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుంటే నువ్వు దాంట్లో ఏ క్వశ్చన్ పేపర్ అనేది తీసుకో, అది SI1 కానీ లేకపోతే మన ప్రీఫైనల్ పేపర్ కానీ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ కానీ, దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ నీకు టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చినాయి, ఎన్ని క్వశ్చన్స్ నీకు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే మనకి ప్రీవియస్ ఇయర్ లో టెక్స్ట్ బుక్ లో లేని ఒక కొత్త క్వశ్చన్ ఇచ్చిండు, ఇట్లాంటిది ఒకసారి అనలైజ్ చేయి, అప్పుడు నీకు అర్థమవుతుంది దీని ఇంపార్టెన్స్ ఏంటి అని. చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది క్వశ్చన్స్ కి. దాని తర్వాత ఇంపార్టెంట్ PYQs. మ్యామ్ మళ్ళీ ఇక్కడ క్వశ్చన్స్ చదివిన తర్వాత ఇంపార్టెంట్ PYQs ఏంటి అని అంటే, టెక్స్ట్ బుక్ లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్ లో ప్రతి చాప్టర్ కి ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అవన్నీ చదవమని నేను చెప్పట్లేదు. మీ పని సింపుల్ కావాలి, కొంచెం స్మార్ట్ గా ఆలోచించాలి అని అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అండ్ అలాగే ప్రీవియస్ పేపర్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి తెలుసుకోవడం ఇంపార్టెంట్. దాంతో పాటుగానే ఇవన్నీ చదివేసా అయిపోయింది. ఎంతసేపు చదివి నేను డైరెక్ట్ బోర్డ్ ఎగ్జామ్ లోనే ఎగ్జామ్ రాస్తానంటే ఎట్లుంటది? అది వర్కౌట్ కాదు, మీనింగ్లెస్, అసలు చాలా సిల్లీగా ఉంటది. నువ్వు డైరెక్ట్ నువ్వు చదివిందంతా పోయి ఎగ్జామ్ లోనే టెస్ట్ చేసుకోవడం కాదు, ఎవ్రీ టైం, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు ప్రాక్టీస్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు రాయాలి. ఇదంతా చేయడానికి నీకు ఎంత టైం ఉంది? కేవలం 3 months. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే 80 days మాత్రమే టైం ఉంది. మరి దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చూద్దాం. నేనేమని చెప్పినా సిలబస్ కంప్లీషన్ అని చెప్పినా, సిలబస్ కంప్లీషన్ లో మనం అందరం చేసే తప్పేంటంటే మొత్తం వేసుకుంటాం. సిలబస్ ఒక ప్లాన్ లో ఒక షెడ్యూల్ వేసుకుంటే మొత్తం అన్ని చాప్టర్స్ నింపేసుకుంటాం. కాకపోతే అదే చెయ్యొద్దు. ఏం చెప్తున్నా, ఇప్పుడు మనకి ప్రయారిటీలో నేను ఫస్ట్ చదవాల్సిన టాపిక్స్ ఏంటి? నువ్వు ప్రతి సబ్జెక్ట్ తీసుకో, ప్రతి సబ్జెక్ట్ నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ ఏమున్నాయి, హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవేవి ఉన్నాయి అవన్నీ చదివానా లేదా, అదొక పార్ట్ వేసుకో. ఓకే, సో ఫస్ట్ పార్ట్ లో హై వెయిటేజ్ చాప్టర్స్, హై ప్రయారిటీలో ఉన్న ఎక్కువ మార్కులు వచ్చేది ఎక్కడున్నాయి. దాని తర్వాత ఇవి ఒక సెట్ ఆఫ్ చాప్టర్స్ అయిపోతాయా. దాని తర్వాత మోడరేట్ అంటే అన్నిట్లలో కామన్ గా 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ ఏవి. దాని తర్వాత లీస్ట్ ప్రయారిటీలో అసలు అడగని క్వశ్చన్స్ ఏంటి, లీస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి అనేది చూడు. వీటిని నువ్వు చదవకపోయినా మంచిదే. వీటిని అండ్ అలాగే మోడరేట్ క్వశ్చన్స్ ని, మోడరేట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ చదువు. ఫస్ట్ నువ్వు హై వెయిటేజ్ చాప్టర్స్ చదువు. ప్రతి చాప్టర్ లో ఒక లిస్ట్ వేసుకో. కావాలంటే మన ఛానల్లోనే ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించిన కొన్ని స్ట్రాటజీస్ వస్తున్నాయి హై వెయిటేజ్ చాప్టర్స్ అని. సో నేను కావాలంటే రీసెంట్ ఇంకొక 2 days లో హై వెయిటేజ్ చాప్టర్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ అలాగే కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈ 3 వచ్చేస్తాయి. వాటి కోసం ఒక 1-2 days వెయిట్ చేయండి. దాని తర్వాత ఇదంతా చదివేసిన తర్వాత మనకి చాప్టర్స్ చదవడము అని అంటే ఒక పెద్ద పని అండి. ఐదర్ స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు వినాలి, కానీ టీచర్ చెప్పినప్పుడు మనం క్లాస్ లో అటెంటివ్ గా ఉండమా, మేబీ హెల్త్ రీజన్స్ వల్ల మనం పోకపోయి ఉండొచ్చు. సో మీ అందరికి, ఈ జనరేషన్ స్టూడెంట్స్ కి అందరికీ ఉన్న ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆపర్చునిటీ ఏంటంటే ఆన్లైన్. యూట్యూబ్ తీసుకోండి. మీరు యూట్యూబ్ లో ఏ చాప్టర్ కొడితే ఆ చాప్టర్, ఏ బోర్డు కొడితే ఆ బోర్డుకి సంబంధించిన 1-shot సెషన్స్ కానీ లేకపోతే పార్ట్ వైజ్ గా సెషన్స్ కానీ ఉన్నాయి. అంతెందుకు నాన్న, మన ఛానల్లోనే అన్ని 1-shot కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉన్నాయి. కావాలంటే మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మన 1-shot సెషన్స్ ఉన్నాయి. 1-shot వల్ల లాభం ఏంటి అని అంటే, నువ్వు కూర్చొని చదివితే ఆ 10-15 పేజీలు ఉన్న చాప్టర్ 1 గంట 2 గంటలు లేదనంటే ఒక రోజు పడుతుంది. ఆ రోజు పట్టినా కూడా నీకు అందులో కొన్ని డౌట్స్ అర్థం కావు, ఎవరిని అడగాలో తెలియదు. సో నువ్వు చదివే టైంకి నీ పక్కకు ఒకరుండి చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఉండరు అవైలబుల్ గా. అలాంటివి కాకుండా నువ్వు ఇంత టైం కన్జ్యూమ్ చేయడం కాకుండా జస్ట్ ఒక 2 to 3 hours ఏ 1-shot అయినా కూడా మన ఛానల్లో హార్డ్లీ 4 hours కి మించి లేదు, మ్యాథ్స్ ఇంక్లూడింగ్ మ్యాథ్స్.
సో ఇలాంటి వన్ షాట్ సెషన్స్ విన్నప్పుడు నీకు ఒక క్లారిటీ, ఓవరాల్ ఒక క్లారిటీ వస్తుంది. వన్ షాట్ విని వదిలేస్తావా? కాదు. వన్ షాట్ విన్న తర్వాత టెక్స్ట్ బుక్ చదువు, అప్పుడు నీకు రెండు బ్యాలెన్స్ అవుతాయి. టీచర్ ఏ పాయింట్స్ ని, కీవర్డ్స్ ని స్ట్రెస్ చేశారు, ఏవేవి ఇంపార్టెంట్ అని చెప్పారు, అండ్ వేటికి లాజిక్స్ ఇవి చెప్పారు, అవన్నిటిని మన మైండ్ లో ఉంచుకొని టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు ఇంకా బాగా గుర్తుంటది. ఒకటి చెప్తున్నప్పుడు, లేకపోతే వీడియో చూస్తున్నప్పుడు అన్ని వచ్చేసినాయి అన్న అర్థం థాట్ లో ఉంటాం. బట్ ఎప్పుడైతే నువ్వు నీ అంతటా నువ్వు పేపర్ పెన్ను తీసుకొని రాయడం స్టార్ట్ చేస్తావో అప్పుడు తెలుస్తుంది ఏం అర్థమైంది, ఏం కాలేదు అని. సో అందుకోసమే అట్లాంటి సిచ్యువేషన్ రావద్దు అంటే టెక్స్ట్ బుక్ చదువు. టెక్స్ట్ బుక్ లో టీచర్ చెప్పిన వాటిని నువ్వు ఇక్కడ చదువుతున్నప్పుడు నీకు ఇంపార్టెంట్ అనిపిస్తే అండర్లైన్ చేసుకో. ఇది సిలబస్ ని కంప్లీట్ చేసే పద్ధతి, చదివే పద్ధతి. అండ్ మ్యామ్ అన్ని ఇలా ఉండవు కదా. మ్యాథ్స్ అంటే రాయాలి, ఫిజిక్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఉంటాయి, బయాలజీలో మొత్తం డయాగ్రామ్స్ ఉంటాయి, అండ్ నాకు తెలుగు అండ్ ఇంకా లాంగ్వేజెస్ అయితే ఇంకా చాలా దారుణంగా అవుతాయి. మరి ఇట్లా అన్నిటికీ ఒకటే స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు కదా. నేను ఏ సబ్జెక్ట్ లో దేన్ని ఫోకస్ చేయాలి అని అంటే, ఎస్ ఇక్కడ చూడండి, మనకి మ్యాథ్స్ లో అఫ్ కోర్స్ మ్యాథ్స్ అంటే ఫార్ములాస్ అంటే మ్యాథ్స్. ఆ ఫార్ములాస్ వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాం, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేయడమే కదా. సింప్లిఫికేషన్ నువ్వు క్లాస్ 9 లో చేసినా అదే సింప్లిఫికేషన్, 10th లో చేసినా అదే సింప్లిఫికేషన్, దానికోసం ఎఫర్ట్స్ పెట్టాల్సిన పని లేదు. కాకపోతే జస్ట్ స్టెప్ కి కరెక్ట్ గా వేస్తున్నావా అనేది, ప్లస్లు మైనస్లు ఇవి కరెక్ట్ గా చూసుకో. సింప్లిఫికేషన్ వాటితో పాటు నువ్వు ఫార్ములా రాకపోతే నువ్వు అసలు క్వశ్చన్ ని అటెంప్ట్ చేయలేవు. ఫస్ట్ ప్రయారిటీ నీకు ఫార్ములా, మ్యాథ్స్ లో ఫార్ములాస్ ఉండాలి. దాని తర్వాత గ్రాఫ్స్ డ్రా చేస్తాం. ఖచ్చితంగా మీరు ఒక వాల్యూస్ ఇస్తే వాటిని గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి, లేకపోతే మనకి అదేం ఉంది కదా నాన్న, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో లైన్స్ ని డ్రా చేయడం అండ్ పారాబోలాస్ ఇవన్నిటిని, వాటికి 6 మార్క్స్. సో గ్రాఫ్స్ ని ఎలా డ్రా చేస్తున్నాం, కన్స్ట్రక్షన్స్, ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ఇంకా మనకి చాప్టర్ లో మ్యాథ్స్ అని అంటే పెన్సిల్ వర్క్ కూడా ఉంటుంది. వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టండి. అండ్ ఒక్కసారి నువ్వు గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి అని తెలుసుకుంటే నువ్వు మన లీనియర్ ఈక్వేషన్స్ కి అదే చేస్తావు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి అండ్ క్యూబిక్ ఈక్వేషన్స్ కి అన్నిటికీ ఒకే మోడల్ సేమ్. ఒక ఫార్ములా నేర్చుకుంటే దాంట్లో సబ్స్టిట్యూట్ ఎలా చేయాలి, సింప్లిఫికేషన్ చేయాలి, అన్ని సేమ్. అండ్ కన్స్ట్రక్షన్ కూడా ఒక్కసారి ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, సిమిలర్ ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని తెలుసుకుంటే ఏ రేషియోలో ఇచ్చినా కూడా నువ్వు సాల్వ్ చేయొచ్చు. ఒక్కసారి మోడల్ ఎలా ఉంటుంది అని నేర్చుకోండి. జస్ట్ ఫార్ములాస్ కి మాత్రమే నువ్వు ఎక్స్ట్రా ఫోకస్ చేయాలి, బికాస్ ప్రతి చాప్టర్ లో కూడా కొన్ని సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. అండ్ సైన్స్ విషయానికి వస్తే, సైన్స్ అంటే నేను ఓన్లీ ఫిజిక్స్ గురించే చెప్పట్లేదు, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ ఈ మూడింటిని ఇంక్లూడ్ చేసుకుంటేనే 100 మార్క్స్. సో సైన్స్ లో మీరు మేజర్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డయాగ్రామ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏదైనా డయాగ్రామ్ రాసినామంటే దాని పక్కన లేబులింగ్ చేయాలి, చాలా నీట్ గా చేయాలి. సో అది దాని దృష్టిలో పెట్టుకో. అండ్ ఇంకా ఫిజిక్స్ విషయానికి వస్తే యాక్టివిటీలు ఉంటాయి, ప్రతి దాంట్లో యాక్టివిటీలు ఉంటాయి. యాక్టివిటీని ఎలా రాయాలి, ఎయిమ్, ప్రొసీజర్, దాని తర్వాత రిక్వైర్డ్ మెటీరియల్, గ్రాఫ్లు ఉంటే గ్రాఫ్లు, డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్, టేబుల్ ఉంటే టేబుల్, ఇలాంటివన్నిటిని కూడా ఒక ఫార్మాట్ లాగా రాయాలి. అవి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఓ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ పెట్టుకోద్దాం, బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ నుంచి. అండ్ దాని తర్వాత ఫిజిక్స్ లో, ఎస్పెషల్ గా ఫిజిక్స్ లో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి, వాటికి డెఫినేషన్స్ కానీ, యూనిట్స్ కానీ, ఫార్ములాస్ కానీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాటికి సంబంధించిన మీకు లాంగ్ ఆన్సర్ లో అసలు ప్రాబ్లం ఏం లేదు. లాంగ్ ఆన్సర్ లో అందరికి బై మార్కులు వస్తాయి. పోయేది ఎక్కడ అని అంటే పార్ట్ బి లో పోతాయి, 2 మార్క్స్ సెక్షన్ లో పోతాయి. ఆ 2 మార్క్స్ సెక్షన్ లో అడిగితే ఏంటి అనుకుంటున్నారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలే. సో చిన్న విషయాలు అంటే ఒక ఎలక్ట్రిక్ కరెంట్ కి యూనిట్ ఏంటి, లేకపోతే ఒక చిన్న సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి, ఇలాంటి విషయాలు అడుగుతారు. ఒక్కటి తెలియకపోయినా అక్కడ 1/2 మార్క్ పోతుంది. ఎందుకంటే నువ్వు ఒక 10 పేజీల ఆన్సర్ రాసినప్పుడు దాంట్లో 1-2 మిస్టేక్స్ ఉంటే అది అంత పెద్ద కళ్ళకు కనిపించవు. నువ్వు రాసే 2 లైన్ల ఆన్సర్ లో ఒక్క మిస్టేక్ ఉన్నా కూడా అది చాలా పెద్దగా కనిపిస్తుంది, అండ్ దానికి మార్కులు తీసేస్తాడు. కాబట్టి నువ్వు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తావో 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ని అంతే జాగ్రత్తగా 2 మార్క్స్ ని కూడా రాయాలి. ఓకేనా. నెక్స్ట్ సోషల్ విషయానికి వస్తే దీంట్లో మనకి చాలా పెద్ద పెద్ద థియరీస్ అండ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అందులో మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది డేట్స్ ఏంటి, మ్యాప్ పాయింటింగ్ ఎక్కడెక్కడ ఉంది, మ్యాప్ పాయింట్స్ చూడాలి. అండ్ అలాగే మనకి నేమ్స్, కొంతమంది రాజుల నేమ్స్ కానీ, లేకపోతే ప్లేసెస్ నేమ్స్ కానీ, లేకపోతే కొన్ని మూమెంట్స్ ఉంటాయి వాటి నేమ్స్ కానీ, లేకపోతే వాటిని ఎవరు స్టార్ట్ చేశారు, ఇలాంటి బేసిక్ వర్డ్స్ ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వాటి మీద ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ విషయానికి వస్తే నాన్న, ఇంగ్లీష్ లో నువ్వు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదవాల్సింది పెద్దగా ఉండదు. నిజం చెప్పాలంటే టెక్స్ట్ బుక్ లో రీడింగ్ ఉంటుంది, ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ ఉంటది కదా, వాటిని చదవండి సరిపోతుంది. అంతేగాని టెక్స్ట్ బుక్ లో మనకి ఇందాక నేను టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అని చెప్పిన కదా, వాటిని ఇంగ్లీష్ లో పనికిరాదు, ఆ స్ట్రాటజీ పనికిరాదు. ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ చదివిన తర్వాత వాటి నుంచి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు. ఒకవేళ ఇలా క్వశ్చన్ అడిగితే నేను ఏం రాయాలి,
అనేది నేర్చుకోండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మేజర్ డిస్కోర్సెస్, మైనర్ డిస్కోర్సెస్ అని ఉంటాయి కదా, వాటిలలో లెటర్ రైటింగ్ కానీ లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్ కానీ క్రియేటివ్ రైటింగ్ మీద ఫోకస్ చేయండి. అండ్ దాంతో పాటుగానే గ్రామర్ రూల్స్, రోజుకొక గ్రామర్ రూల్ తెలుసుకోండి. లైక్ ఒక రోజు రిపోర్టెడ్ స్పీచ్, ఒక రోజు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇంకొక రోజు మనకి ఆర్టికల్స్, ఇలా రోజుకొక దాన్ని కనీసం ఒక 10 నిమిషాలు నేర్చుకోండి. మీకు బై ది ఎండ్ ఆఫ్ ది 30 డేస్ మీరు ప్రో అయిపోతారు వాటిల్లో. ఇది ఇంగ్లీష్ విషయానికి వస్తే, ఇది ఇంగ్లీష్ విషయానికి. మరి తెలుగు, హిందీ ఏంటి? చాలా మంది మనం తెలుగు మాట్లాడతాం. సో తెలుగు మాట్లాడినప్పుడు, తెలుగు ఎగ్జామ్ రాసేటప్పుడు కాన్ఫిడెన్స్ ఎట్లుంటుంది అని అంటే, నేను ఏ క్వశ్చన్ ఇచ్చినా రాస్తావు కరెక్టే, కానీ దాంట్లో బండ బూతులు ఉంటాయి. ఒక్క లైన్ తీసుకుంటే దాంట్లో 4 మిస్టేక్స్ ఉంటాయి. టీచర్ దానికి ½ మార్క్ కట్ చేస్తుంది. తెలుసా మీకు ఈ విషయం? తెలుసా? రాసేటప్పుడు తెలుగు లాంగ్వేజెస్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. నువ్వు రాసిన ఆన్సర్ ఎంత కరెక్ట్ పర్ఫెక్ట్ అయినా కూడా కేవలం ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల మనకు మార్కులు పోతాయని. కానీ అలా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనకి హిందీ కానీ ఇంగ్లీష్ రెండు సేమే. ఏం చేయాలి? రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు డిక్టేట్ చేయించుకోండి. సో ఒక వారం రోజులు అయిన తర్వాత నువ్వు ఫస్ట్ రోజు ఎన్ని మిస్టేక్స్ అయితే చేసావో, సెకండ్ థర్డ్ మెల్లిమెల్లిగా రోజులు తగ్గుతున్నా కొద్ది దానిలో సగం మిస్టేక్స్ మాత్రమే, సగానికి సగం తగ్గిపోతారు. చాలా ఎఫెక్టివ్ గా ఉంటది. నేను లాస్ట్ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ మీద నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేసి, లాస్ట్ ఇయర్ కాదు ఎవ్రీ ఇయర్, సో ఒక 1 month వాళ్ళకి డైలీ మనకి నేను డిక్టేట్ చేసి వాళ్ళ రైటింగ్ ని ఇంప్రూవ్ చేసి వాళ్ళకి ఫైనల్ FA1 లో చేసిన క్వశ్చన్ పేపర్ ని ముందర పెట్టుకొని అండ్ దాని తర్వాత SA1 పేపర్ ని ముందర పెట్టుకుంటే మేజర్ డిఫరెన్సెస్ చూసాం. ఈ గ్యాప్ లో వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఒక ఫ్లూయెంట్ గా రాయడం నేర్చుకున్నారు. తెలుగు గాని హిందీ గాని రాయడం చాలా ఇంపార్టెంట్. మనకి ఆలోచన విధానం ఉంది, మనందరం చాలా స్మార్ట్ స్టూడెంట్స్ అండ్ చాలా తెలివి ఉంది. టెక్స్ట్ బుక్ ఒకసారి చదివినా లేకపోతే టీచర్ క్లాస్ లో చెప్పేటప్పుడు ఒకసారి ఆ క్లాస్ స్టోరీ మొత్తం విన్నా మనకి గుర్తుండిపోతుంది. కానీ గుర్తున్న దాన్ని రాయడం కూడా ప్రాపర్ వేలో రాస్తేనే మార్కులు వస్తాయి. ఈ విషయం మర్చిపోతారు చాలా మంది. అందుకోసమే అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయండి. అండ్ దాంతో పాటు మనకి గ్రామర్ ఒక అడ్వాంటేజ్ ఏం చెప్పనా, తెలుగులో గ్రామర్ ఏం నేర్చుకుంటే హిందీలో వచ్చేస్తుంది. జస్ట్ నువ్వు రాయడం తెలుసుకుంటే చాలు. తెలుగులో ఎలా రాస్తాం, హిందీలో ఎలా రాస్తాం అని. సందులు అవే సందులు, సమాసాలు ఎక్కడ చదివినా అవే, ప్రతిపదార్థాలు మాత్రం తెలుగులో ఎక్స్ట్రా ఉంటాయి. అండ్ ఇంకా మిగిలిన గ్రామర్ పాయింట్స్ మొత్తం రెండిట్లో సేమ్ ఉంటాయి. దాంతో పాటుగా షార్ట్ నోట్స్ మేకింగ్. షార్ట్ నోట్స్ అని అంటే ఏదో పెద్ద పెద్ద కలర్ పెన్సిల్స్, డ్రాయింగ్స్ ఇవన్నీ ఉండాల్సిన పని లేదు. నీ హ్యాండ్ రైటింగ్ తో నువ్వు ఒక చాప్టర్ కి సంబంధించిన 1 పేజ్ లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి నేర్చుకోవాలి నేను దీని నుంచి అన్న చిన్న మైండ్ మ్యాప్ వేసుకో సరిపోతుంది. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దాని తర్వాత ఏం చేయొచ్చు, మ్యామ్ ఇది నాకు ఇది చేత కాదు అంటే ఎప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నేను ఇందాక 1 shot చెప్పిన తర్వాత నేను టెక్స్ట్ బుక్ చదవండి అని అన్నా. 1 shot లో టీచర్ కొన్ని పదాలను స్ట్రెస్ చేసి ఇది ఇంపార్టెంట్ లైన్, ఇది ఇంపార్టెంట్ వర్డ్, లేకపోతే ఇది డెఫినేషన్ అని చెప్తుంది కదా, వాటన్నిటిని నువ్వు అండర్లైన్ చేసుకున్నా సరిపోతుంది. ఇది కూడా షార్ట్ నోట్స్ కిందకే అవుతుంది. సో రేపు పొద్దున నువ్వు ఎప్పుడైనా రివైజ్ చేయాలని అనుకున్నప్పుడు టెక్స్ట్ ఓపెన్ చేసి వాటిని చూసుకుంటే సరిపోతుంది. నువ్వు 5 minutes లో ఒకసారి, ఒక రోజు ఒకసారి రివైజ్ చేసేటప్పుడు అరగంట టైం పట్టింది, సెకండ్ టైం రివైజ్ చేసేటప్పుడు 20 minutes పడుతుంది. అట్లా మల్టిపుల్ రివిజన్స్ అయ్యేసరికి ఒక చాప్టర్ రివైజ్ చేయడానికి నీకు కేవలం 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. అలా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయొచ్చు కదా. సో ఇది రివిజన్ కి చాలా బెస్ట్ మెథడ్, షార్ట్ నోట్స్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్ ని వాడుకోవడం కానీ. అండ్ ఇంకొక విషయం, ఆ టెక్స్ట్ బుక్ షార్ట్ నోట్స్ పక్కన పెట్టేస్తే మ్యాథ్స్ కి సంబంధించి ఒక లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ రాసుకో. ఒక 4 మహా అంటే నువ్వు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లేదు, ఓన్లీ మ్యాథ్స్ తీసుకున్నా కూడా నువ్వు మహా అంటే 3 పేజీలు 4 పేజీలు వీటిలోనే మొత్తం అన్ని చాప్టర్ కి సంబంధించిన ఫార్ములాస్ నిండిపోతాయి. ఆ 4 పేజీల ఫార్ములాస్ ని రివైజ్ చేయడం ఎంతసేపు చెప్పండి? గట్టిగా కూర్చుంటే ఒక 15 minutes, ఒక 20 minutes పని. సరే మీ వరకు అనుకుంటే 20 minutes పని. కానీ దానివల్ల నువ్వు అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయగలవు కదా. కనీసం ఆ ఫార్ములా వచ్చినా కూడా నీకు ఎగ్జామ్ లో 1 mark వస్తుంది. దాన్ని ఎందుకు వదిలిపెట్టుకుంటావు? 1 mark కూడా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఎగ్జామ్ వరకు. ఇప్పుడు నీకు అర్థం కాదు ఆ విషయం. అండ్ దాంతో పాటుగా ఫిజిక్స్ విషయానికి వస్తే యూనిట్స్ అండ్ వాటి డెఫినేషన్, ఫిజికల్ క్వాంటిటీ అండ్ దాని యూనిట్స్ నేను ఆల్రెడీ ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన, మొన్న ఎగ్జామ్స్ అప్పుడు ఇచ్చిన, మళ్ళీ కూడా నేను ఆల్ చాప్టర్స్ కి ఇస్తాను, డోంట్ వరీ. అండ్ ఇంకొక విషయం, డయాగ్రామ్స్. మన ఈ సైన్స్ విషయానికి వస్తే డయాగ్రామ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాటిని అన్నిటిని కూడా అట్లీస్ట్ ఆ డయాగ్రామ్ ని కాకుండా వాటి పేర్లు రాసుకోండి అండ్ రెగ్యులర్ రోజుకొక డయాగ్రామ్ ని డ్రా చేయండి, సరిపోతుంది. మనకి ఎంత తిప్పి కొడితే ఒక 20 డయాగ్రామ్స్ ఏమో ఉంటాయి సైన్స్ మొత్తంలో అన్నిట్లలో కలిపి. నీకున్న 30 రోజులలో రోజుకొక డ్రా చేసినా కూడా అన్ని కవర్ చేయలేవా? ఈజీ కవర్ చేయొచ్చు. సో ఇది రివిజన్ కోసం నువ్వు వాడాల్సిన పద్ధతి.
ఇంకొక విషయం, టెక్స్ట్ బుక్ చదవాలి, టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఎందుకని నేను చెప్పాలా, నువ్వు ఏ క్వశ్చన్ పేపర్ అన్నా తీసుకో, అది ఎస్ఏ1 పేపరా, లేకపోతే ప్రీ ఫైనల్స్ దా, లేకపోతే బోర్డ్ ఎగ్జామ్స్ దా, నువ్వు ఏ పేపర్ తీసుకున్నా కూడా వాటన్నిటిలో 90% ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ ఇట్ సెల్ఫ్. టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే వస్తుంది. మనం ఏం రాసేది ఐఏఎస్ ఎగ్జామ్ కాదు, జేఈ నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు. నువ్వు ప్రతిసారి క్వశ్చన్ పేపర్ తీసుకున్న ప్రతిసారి కొత్త కొత్త క్వశ్చన్స్, న్యూ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ అవుట్ ఆఫ్ ది సిలబస్ క్వశ్చన్స్ రావడానికి. ఇది ఎవ్రీ ఇయర్ రాసే కామన్ నార్మల్ ఎగ్జామ్. డిఫికల్టీ లెవెల్ ఎంత ఉంటుంది తెలుసా? 50% పేపర్ చాలా ఈజీగా ఉంటుంది, 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. దీంట్లో 30% ఆఫ్ ది క్వశ్చన్స్ కొంచెం మీడియం క్వశ్చన్స్ ఉంటాయి. అంటే కొంచెం నాలెడ్జ్ ఉంది ఆ క్వశ్చన్ చదివిన స్టూడెంట్ మాత్రమే రాయగలరు. ఓన్లీ 20% పేపర్ మాత్రమే డిఫికల్ట్ గా ఉంటుంది. మీరు స్ట్రగుల్ అయ్యేది, మిమ్మల్ని డిసైడ్ చేసేది ఇది, ఈ 20% ఆఫ్ ది క్వశ్చన్స్. కానీ ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయి? 90% ఆఫ్ ది క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. ఒక 10% క్వశ్చన్స్ మాత్రమే కొంచెం క్రియేటివ్ గా టెక్స్ట్ బుక్ లోనే ఉన్నదా అటుది ఇటుది చేసిస్తాడు అంతే. మొత్తం అన్ని కూడా టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. కాబట్టి మీరు వన్ షాట్స్ అయిపోయి సిలబస్ అయిపోయిన ప్రతిసారి టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ చదవడం మర్చిపోకండి. మీ దగ్గర ఆల్రెడీ స్టడీ మెటీరియల్ ఉంటుంది, లేదంటే యూట్యూబ్ లో అండ్ అలాగే మనకి వెబ్సైట్స్ లో చాలా వెబ్సైట్స్ అన్ని క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తున్నారు. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఐదర్ మీరు ఓన్ నోట్స్ ఉంటే ఓన్ నోట్స్, లేకపోతే వాటిని డౌన్లోడ్ చేసుకోనన్నా చదవండి. అండ్ రిమైనింగ్ నానా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని దృష్టిలో ఇంపార్టెంట్ అంటే ఏంటి? ఎగ్జామ్ లో వచ్చేది. ఆ ఎగ్జామ్ లో వచ్చేవి అనేవి ఎట్లా తెలుస్తుంది మీకు అని అంటే, మీరు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటి, మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకున్నప్పుడు అందులో ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ని, అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో వచ్చిన కొన్ని కొత్త క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఇందాక 10% డిఫికల్టీ క్వశ్చన్స్ అన్నాను కదా, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి. అండ్ కొన్ని అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లోనే తీసుకుంటే డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ లో, సో రాముకి దగ్గరగా ఉన్న వస్తువులు కనిపిస్తున్నాయి, టేబుల్ పైన తన బెంచ్ మీద ఉన్న వస్తువులు కనిపిస్తున్నాయి, దూరంగా ఉన్న వస్తువులు కనిపించట్లేదు. సో ఈ సిచ్యువేషన్ లో నువ్వు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తావు? సో ఇలా ఇది ఏంటి, ఒక డిఫెక్ట్ ఆఫ్ విజన్ కి సంబంధించిన అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్. ప్రతిసారి రామువే రావాలి, రాముకి దగ్గరగా ఉన్నవి కనిపించట్లేదు, దూరంగా ఉన్నవి కనిపిస్తున్నాయి అని అడుగుతాడా? కాదు కదా. సో సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటది. సో ఇట్లాంటి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, సో దేన్ని మేజర్ గా దేన్ని రిపీట్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. ఆ 10% క్వశ్చన్స్ లో ఇలాంటివి ఉంటాయి, సరేనా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నానా, నువ్వు ఎంత చదివి ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఒక ప్రాక్టీస్ లేకపోతే, ఒక అనాలిసిస్ లేకపోతే నువ్వు ఇంకా బెటర్ అవ్వలేవు. ఇవాళ ఒక ఎగ్జామ్ రాసినావు, ఓకే, నీకు ఎంత 100కి ఒక 50 మార్క్స్ వచ్చినాయి. ఆ 50 మార్క్స్ ఎక్కడ వచ్చినాయి అని కాకుండా ఎక్కడ పోయినాయి అని నువ్వు అనలైజ్ చేసుకున్నావు అనుకో, సో ప్రతిసారి ఎగ్జామ్ అయిపోయినాక నేను ఈ పేపర్ లో ఇవి మిస్టేక్స్ చేసిన, డే 1 నేను చేసిన మిస్టేక్స్ ఇవి, మళ్ళీ నెక్స్ట్ 2-3 రోజులకు మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ రాస్తావు కదా, ఈ మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకో. మళ్ళీ అప్పుడు ఏం చేస్తావు? సో డే 2 లో 50కి ఇంతకుముందు 50 వచ్చినాయి కదా, ఈసారి 100కి ఒక 65 వచ్చినాయి. ఆ 15 మార్కులు పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి? నువ్వు ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ అన్నింటినీ రిపీట్ చేయకుండా ఉంటేనే పెరిగినాయి. దాని తర్వాత ఎవ్రీ టైం నువ్వు ఎగ్జామ్ రాస్తూ నువ్వు మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకుంటూ ఉంటే నువ్వు ఎందుకు ఇంప్రూవ్ అవ్వలేవు? ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతావు. కాకపోతే మెజారిటీ స్టూడెంట్స్ 100లో 80 మంది ఈ పని చెయ్యరు. ఎక్స్ట్రా పని ఎందుకు, నేను ఆ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేసుకునే బదులు నేను చదువుకుంటే ఇంకొక చాప్టర్ అయిపోతుంది నాకు అన్న ఫీలింగ్ లో ఉంటారు. ఈ చాప్టర్ రివైజ్ చేయడం కన్నా నువ్వు ఆ క్వశ్చన్ పేపర్ ని అనలైజ్ చేయడమే చాలా ఇంపార్టెన్స్ అన్న చిన్న విషయం తెలియక ఇవన్నీ మిస్టేక్స్ జరుగుతున్నాయి. కాబట్టి సో ప్లీజ్ అనలైజ్ యువర్ పేపర్. అండ్ అలాగే నువ్వు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నావో ఒక లిస్ట్ రాసుకో. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు నువ్వు ఎన్ని మిస్టేక్స్ చేసినావు, ఓ నెల తర్వాత ఎగ్జామ్ రాసినప్పుడు నువ్వు ఎన్ని మిస్టేక్స్ చేసినావు చూసుకుంటే చాలా తేడాలు ఉంటాయి. ఓకే. అండ్ ఇంకొక విషయం, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కేవలం నేను ఆన్సర్ ని ఎట్లా రాస్తున్నానని మాత్రమే ఫోకస్ చేయకుండా, నేను ఆన్సర్ ని ఇన్ టైమ్ లో రాస్తున్నానా లేదా అనేది చూడు. ఎందుకు? టైం మేనేజ్మెంట్ ఎందుకు? టైం బౌండ్ టెస్టులు ఉంటాయి, దీనికి టైం బౌండ్ మాక్ టెస్టులు ఉంటాయి. సో ఏం చేస్తాయి టైం బౌండ్ మాక్ టెస్టులు అని అంటే, నువ్వు ఏ సెక్షన్ కి ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు, నువ్వు ఇన్ టైమ్ లో రాస్తున్నావా లేదా అనేది చెప్తుంది. ఎందుకు ఇది పనికొస్తుందో చెప్తా. సో లాస్ట్ ఇయర్ స్టూడెంట్, చాలా మంచి బ్రిలియంట్ స్టూడెంట్, అండ్ ఎప్పుడు ఏది అడిగినా కూడా చెప్తాడు క్లాస్ లో. సో అట్లాంటి స్టూడెంట్ కి ప్రిఫైనల్ లో ఏమైంది అని అంటే, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లోనే మనకి ఎప్పుడు కూడా ఒకటే రకమైన క్వశ్చన్స్ అడగడు కదా. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లోనే కొంచెం లెందీ క్వశ్చన్ అడిగాడు. ఆ లెందీ క్వశ్చన్ కి ఎంత వరకు రాయాలో అదే అర్థం కాలేదు. అర్థం కాకుండా అడిగిన ప్రతిదానికి 4-5 పేజీలు రాసుకుంటూ పోతే
అంటే లాంగ్ ఆన్సర్ కి ఎంత అయితే స్పెండ్ చేయాలో షార్ట్ ఆన్సర్ కి అక్కడ అంత టైం స్పెండ్ చేసేసరికి పార్ట్ బికి టైం సరిపోలే. పార్ట్ బి ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా. నువ్వు షార్ట్ ఆన్సర్ రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి నాన్న? 4 మార్కులు వస్తాయి. అదే నువ్వు పార్ట్ బిని నెగ్లెక్ట్ చేస్తే ఎన్ని మార్కులు పోతాయి తెలుసా? 20 మార్కులు పోతాయి. సో అందులో 10 మార్కులు అసలు అటెంప్ట్ చేయడానికి టైం లేక వచ్చాడు. ఇది ఎంత పెద్ద మిస్టేక్. ఎందుకు జరిగింది ఇది? టైం సెట్ చేసుకోలేక, టైం చెక్ చేసుకోలేక. పార్ట్ బి వచ్చినా కూడా ఇంకా నాకు పార్ట్ ఏదే అయిపోలేదు, సెక్షన్ ఏనే అయిపోలేదు. అంటే పార్ట్ ఏ అయిపోకపోతే నేను పార్ట్ బి ఫోకస్ చేయలేను. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నువ్వు పార్ట్ ఏలో ఒక క్వశ్చన్ కి రాసే బదులు పార్ట్ బిని ఫినిష్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటి మిస్టేక్స్ అవ్వద్దు అని అంటే నువ్వు టైం బౌండ్ పెట్టుకో. నేను ఏ సెక్షన్ కి ఎంత టైం స్పెండ్ చేయాలి, అంతకన్నా ఎక్కువ పడుతుందా దాన్ని కట్ షార్ట్ చేసి రాసు. పోతే మహా అంటే పోతాడా 1/2 మార్క్ పోతుంది, 1 మార్క్ పోతుంది. దాని తర్వాత నువ్వు డ్రాగ్ చేసుకుంటూ పోతే వెనకాల నీకు 5-10 మార్కులు పోతాయి. ఓకే, సో అందుకే టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఇంకొక చాలా చాలా మంది చెప్పే విషయం ఏంటంటే నీట్ గా రాయాలి, పేపర్ ని నీట్ గా రాస్తే బోనస్ మార్కులు ఉంటాయి, 5 మార్కులు వస్తాయండి. అస్సలు రావు, ఎవరు చెప్పినా నమ్మకండి. మరి ఎందుకు మ్యామ్ నీట్ గా రాయాలి, నాకు వచ్చినట్టు నేను రాసుకుంటూ పోవచ్చు కదా, ఈ డౌట్ వస్తుంది కదా. నీట్ ఎందుకు రాయాలి అంటే ఇందాక నేను ప్రెజెంటేషన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను చాలా సార్లు. నీట్ ఎందుకు రాయాలి అని అంటే ఫస్ట్ నువ్వు పేపర్ ఫస్ట్ 2-3 పేజెస్ దిద్దేటప్పుడు నిజంగా నేను ఎగ్జామినర్ అయినా, నేను పేపర్ ను కరెక్షన్ చేసుకున్నప్పుడైనా, లేకపోతే వేరే ఇంకే టీచర్ అయినా కూడా నీ ఒక్క పేపరే కాదు, బండిల్ పేపర్ ఉంటది. సో అవన్నీ నేను కంప్లీట్ చేయాలా అన్న ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటది మనిషికి. సో అట్లాంటప్పుడు పేపర్ తీసుకున్నప్పుడు మంచి రైటింగ్ ఉంది, నీట్ గా రాశాడు అని అంటే ఒక పీస్ అమ్మయ్య అని ఒక చిన్న రిలీఫ్ వస్తుంది, పేపర్ మీద ఇంప్రెషన్ వస్తుంది. అలాంటప్పుడు ఫ్లోలో అట్లా వెళ్ళిపోతూ ఉంటా. నువ్వు అట్లా రాసినప్పుడు నీకు ఎక్స్ట్రా మార్కులు ఇయ్యం మేము, కానీ నువ్వు అట్లా రాసినప్పుడు నువ్వు ఒక 4 లైన్లు రాస్తే నేను అంటూ 2 లైన్లు చదువుతా. నాకు ఏ కీవర్డ్స్ కావాలో అది మాత్రమే దృష్టి పెడతాను, మిగిలిన వాటి మీద నేను ఫోకస్ చెయ్యా. కాబట్టి నువ్వు ఒకవేళ ఆ క్వశ్చన్ లో తప్పు రాసినా నేను దృష్టి పెట్టాను. ఎందుకు? పిల్లాడు మంచి పిల్లాడు, బాగా రాశాడు, చదువుతాడేమో అన్న ఒక ఇది ఉంటది, ఒక హ్యూమన్ మెంటాలిటీ. ఇది అది ఎంత సైకలాజికల్ గా వర్కౌట్ అయినా కాకపోయినా అది ఉంటది. సో దానివల్ల నేను మిస్టేక్స్ చూడను, నువ్వేం కరెక్ట్ రాసావో అని మాత్రమే చూస్తా, దానికే మార్కులు ఇస్తాను. ఒకవేళ అట్లా కాకుండా నువ్వు నీట్ గా రాయకుండా గందరగోళం గజిబిజిగా రాస్తే అప్పుడు నువ్వేం రాసావో నాకు అర్థం చేసుకోవడానికి ప్రతి లైన్ ని చదవాలి నేను, అప్పుడు నీకు మార్కులు పోతాయి. నీ మిస్టేక్స్ నువ్వు కరెక్ట్ ఏం రాసినావో కాకుండా నీ మిస్టేక్స్ కూడా కనిపిస్తాయి, దానికి నేను రౌండ్ అప్ రాసి ఓవరాల్ గా దానికి మార్కులు తీసేస్తా. ఇప్పుడు అర్థమైందా? సో నీట్ గా ప్రెజెంటేషన్ ఉంటే బోనస్ ఎక్స్ట్రా మార్కులు రావు, నీ తప్పులు చూడం కాబట్టి అవే మార్కులు కౌంట్ అవుతాయి, అంతే. సో ఇదంతా కూడా మీరు లాస్ట్ అంటే ఎగ్జామ్ టైంలో చేయాల్సిన పని. అండ్ ఇంకొక విషయం నాన్న, ఇవన్నీ చేస్తున్నారు కరెక్ట్ ఈ 3 నెలలు, కానీ మీరు కొన్ని విషయాల మీద దృష్టి పెట్టకపోతే నువ్వు చేసిన ఎఫర్ట్స్ అన్ని పోతాయి. ఏంటవి తెలుసా? హెల్త్ ని చూసుకోవాలి, ప్రాపర్ డైట్ ఉండాలి, ప్రాపర్ యాక్టివిటీస్ ఉండాలి బాడీకి. అండ్ ఇంకొక విషయం, స్ట్రెస్ అవ్వద్దు. స్ట్రెస్ అవ్వకుండా ఎట్లా మ్యామ్ మాకు అసలు ఇంత వర్క్ ఉంది, మా ఇంత పెద్ద బాధ్యత ఉంది, స్ట్రెస్ అట్లా అవ్వము, పేరెంట్స్ టీచర్స్ వీళ్ళందరి మీద ఇది ఉంటది కదా. సో అదంతా ఉండొద్దు అని అంటే మన ముందు నుంచి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. సో ఫస్ట్ స్టే హెల్దీ, బికాజ్ నువ్వు హెల్దీగా ఉంటేనే నువ్వు చదివిందంతా కూడా ఎగ్జామ్ లో కరెక్ట్ గా రాస్తావు. లేదంటే తీరా నువ్వు ఇన్ని రోజులు కష్టపడి ఎగ్జామ్ హాల్లో నువ్వు హెల్త్ పాడైపోయి లేకపోతే హెడ్ ఎక్ తోనో ఇంకేదో రీజన్స్ వల్ల రాయలేకపోతే 1 year కష్టం పోతుంది కదా. అందుకని హెల్దీగా ఉండండి. మంచి హ్యాబిట్స్ ఉంటే మనకి మంచి కూల్ మైండ్ ఉంటది. బికాస్ ఇప్పుడు మనకి ఫోన్ స్క్రోలింగ్ చేసే అలవాటు ఉంది. ఓకే, సో నేను ఒక గంట సేపు చదువుకుందామని అనుకుంటే అందులో బై మిస్టేక్ డిస్ట్రాక్షన్స్ వల్లనే నాకు 40 నిమిషాలు పోయి 20 minutes మాత్రమే ఉంది. ఏం చదువుతాను అందులో? సో దానివల్ల హరిబరిగా ఉంటది కదా, అదే నేను చదవలేదు అన్న టెన్షన్ ఉంటది కదా. అదే నువ్వు ఫోన్ పక్కన పెట్టేసి ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఆ గంట సేపు పెట్టుకుంటే ఆ గంట సేపు నువ్వు ఓన్లీ చదివితే ఒక ప్రొడక్టివిటీ ఉంటది నీకు. సో దానివల్ల నువ్వు చేయాలనుకున్న పని అయిపోతుంది అండ్ కామ్ గా పీస్ గా ఉంటావు కదా. అందుకే మంచి అలవాట్లు ఉంటే మనకి మైండ్ కూడా చాలా కామ్ గా ఉంటది. ఇంకొకసారి ఎంత చేసినా కూడా మనకంటే ఎవడో ఒకటి ఎక్కువ చేస్తూనే ఉంటాడు, ఎవరికో ఒకరికి ఎక్కువ మార్కులు వస్తూనే ఉంటాయి. బట్ ప్రతిసారి వాడితో కంపేర్ చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. కంపేర్ చేసుకోవాలి అని అనుకుంటే నిన్నటి నీకు ఇవాళ నీకు కంపేర్ చేసుకో, అది ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది, అది మంచి విషయం. కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకు. అండ్ రాత్రిపూట నాన్న స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు? నువ్వు చదివిందంతా కూడా రీస్టోర్ అయ్యేది ఆ రాత్రిపూట. డే అంతా నువ్వు ఎంత చదివినా కూడా దాన్ని గుర్తు పెట్టుకోవాలంటే మైండ్ కి రెస్ట్ కావాలి. సో ప్రాపర్ 8 hours స్లీప్ ఉండేటట్టుగా చూసుకో. ఇంకొక విషయం, కనీసం నువ్వు ఎంత చదువుతున్నావు, డైలీ కొత్త విషయాలు ఎన్నైనా నేర్చుకో. పాత విషయాల్ని మర్చిపోకుండా ఉండాలంటే కనీసం ఒక 30 నిమిషాలు టైం తీసుకో. 30 నిమిషాలలో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని 1-2 చాప్టర్స్ రివైజ్ చేయి. నేను చెప్పిన కదా షార్ట్ నోట్స్ ఉంది కదా, సో షార్ట్ నోట్స్, ఫార్ములా లిస్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు
వాటిలో నుంచి ఏదో ఒకటి పిక్ చేసుకొని డైలీ ఒక 30 minutes అని అంటే నువ్వు మళ్ళీ ఒక రోజు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు, నీకు అక్కడ టైం సేవ్ అవుతుంది రోజు 30 minutes. ఓకే, సో ఇవన్నీ ప్రాపర్ ప్లానింగ్ లో ఉండి నువ్వు డెడికేటెడ్ గా వాటి అన్నిటిని చేసుకుంటూ ఉంది, ఏ ఒక్క రోజు కూడా చేయకుండా ఆపడం కానీ, లేకపోతే నేను ఒక రోజు బాగా చదివేసినా ఇంకొక 4 రోజులు చదవకుండా నడుస్తుంది అలాంటి కాకుండా డైలీ కన్సిస్టెన్సీ గనక ఉంటే సక్సెస్ నీదే. సో సక్సెస్ ఏంటి, ఇప్పుడు మీకు సక్సెస్ అంటే ఏంటి, నీ ముందున్నది 10th క్లాస్ ఎగ్జామ్. ఆ 10th క్లాస్ ఎగ్జామ్ లో నువ్వు స్కోర్ చేయాలనుకుంటున్న 95% 99% 10/10 నువ్వు ఏ గోల్ పెట్టుకుంటే దాన్ని స్కోర్ చేయడమే సక్సెస్. నీ సక్సెస్ ని వేరే వాళ్ళు ఎవరో డిఫైన్ చేయడం కాదు, నీ సక్సెస్ ని నువ్వై డిఫైన్ చేసుకో. దాన్ని రీచ్ అవ్వాలి అని అంటే ఇప్పుడు ఇవన్నీ కావాలి. సో వీటన్నిటినీ చేయడానికి మీరు రెడీయా? సో ఇఫ్ యూ ఆర్ రెడీ నాకు కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి, ఎస్ వీఆర్ రెడీ టు డూ ఆల్ దిస్, వీఆర్ రెడీ టు గివ్ అవర్ బెస్ట్ అని నాకు చెప్పండి. ఒకవేళ ఇవన్నీ చేసినప్పటికీ కూడా మీకు ఇంకా ఎగ్జామ్ లో ఏమైనా ఇబ్బందులు ఉండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి టెలిగ్రామ్ లో నాకు చెప్పండి, దాని మీద మళ్ళీ మనం వీడియో చేద్దాం, సో దట్ దాన్ని సార్ట్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్.